అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాజ్మా కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి. చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ముందుగా రాజ్మా నానబెట్టుకొని వాటిని ఇలా 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా బాగా వేయించుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేగాక దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ముందుగా ఒక ఆనియన్, 2 టమాటాలు, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి అన్నీ వేసి పేస్ట్లా చేసుకున్నానండి. ఇది కూడా దీంట్లో వేసేయండి. వేసేసి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోనండి. ఆయిల్ మీద తేలే వరకు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, మసాలా అంతా దగ్గర పడింది. దీనిలో ఒక 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మాను కూడా దీంట్లో వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక దీన్ని మనం ముందుగా రాజ్మా ఉడికించుకున్న నీళ్ళు కూడా పారబోయకుండా దీంట్లోనే పోసుకోండి. కారం ఉప్పు మీకు సరిపడా చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చండి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని దీనిలో కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకోండి. కొంచెం అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం పులుసు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకు ఈ రాజ్మా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చపాతీలోకి, రైస్లోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.